హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ప్యాషన్. మన ఇండస్ట్రీ ఈ మధ్య అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టు తయారైంది. అసలు ఎలక్షన్లు, కౌంటింగ్లు, ఐపీఎల్లు ఆ వేడంతా తగ్గే వరకునేమో థియేటర్లో మేము థియేటర్ నడపలేము బాబోయ్ అనే రేంజ్లో అసలు సినిమాలే లేవు. అంత గ్యాప్ వచ్చేసింది. ఇంకా వేవ్ అలా అయిందో లేదో ఏ రేంజ్లో సినిమాలు స్టార్ట్ అయినాయి అంటే ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఒకే రోజు ప్రతి షోకి ఒక సినిమా వేయగలిగే అన్ని సినిమాలు రిలీజ్ అయినాయి భయ్యా. అంటే 4 సినిమాలు ఈ ఫ్రైడే మాత్రమే. హరోం హరా అండ్ ఇప్పుడు మనం రివ్యూ ఇవ్వబోయే మహారాజా, ఈ 2 సినిమాలు మాత్రం నేను థియేటర్లో చూస్తాను అండ్ మన ఛానల్లో రివ్యూ కూడా పెడతాను. మ్యూజిక్ షాప్ మూర్తి అండ్ ఏవం మాత్రం నేను ఓటీటీలోనే చూడగలను. సో అప్పుడు దాని గురించి అంత బాగా నచ్చితే ఐ డెఫినెట్లీ పోస్ట్ రివ్యూ అబౌట్ దెమ్. ప్రస్తుతానికైతే లెట్స్ జంప్ రైట్ ఇన్ టు ద రివ్యూ ఆఫ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిస్ 50th మూవీ మహారాజా. ఈ రోజుల్లో ఉన్న సినిమా హీరోలకి, ఎస్పెషలీ మన ఇండియన్ హీరోస్కి 50 సినిమాలంటే అదొక ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్ భయ్యా. అలాంటి సినిమాలు డెఫినెట్గా ఎవరైనా సరే గ్రాండ్ స్కేల్లో ప్లాన్ చేసుకుందాం. ఒక పెద్ద డైరెక్టర్ కథ తీసుకొస్తే ఆ సినిమా చేద్దాం, లేదా ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్తో వెళ్దాం, సో దట్ అట్లీస్ట్ పబ్లిసిటీ అండ్ బజ్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడరేషన్లోకి తీసుకునే హీరోలు ఉన్న ఈ రోజుల్లో మక్కల్ సెల్వన్ స్టాండ్స్ అవుట్. తన కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా హీ డిడ్ రోల్స్ వేర్ హీ ఆల్వేస్ గ్రూ మోర్ ఆఫ్ యాజ్ అన్ యాక్టర్ దాన్ అ హీరో ఆర్ ఎ స్టార్. దిస్ మూవీ ఈజ్ నో డిఫరెంట్. 50వ సినిమాకి ఒక 10వ తరగతి చదివే అమ్మాయికి తండ్రిగా యాక్ట్ చేశాడు భయ్య. హ్యాట్స్ ఆఫ్ టు విజయ్ సేతుపతి సార్. అండ్ ఆ స్టోరీ పాయింట్ కూడా ఇదేదో కమర్షియల్ ప్లాట్లో వెళ్ళిపోదాం అని కాకుండా బేసిక్ స్టోరీ లైన్ అండ్ మూవీ టచ్ చేసిన పాయింట్ కూడా చాలా బాగుంది. ట్రైలర్ కట్ కూడా సినిమాకి బాగా హెల్ప్ చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడా కూడా అసలు మెయిన్ కోర్ పాయింట్ ఏంటి అనేది బయటపెట్టలేదు. సో నేను కూడా అదేంటో చెప్పకుండా వీలైనంత వరకు సినిమా గురించి మాట్లాడతాను. సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ ఈజ్ ద టైట్లీ రిటర్న్ స్క్రీన్ ప్లే అండ్ ద ఎడిటింగ్ ప్యాటర్న్. అసలు ఎడిటింగ్ ప్యాటర్న్ అయితే ఏంటి, ఓకే ఇప్పటివరకు జరిగిన టైం లైన్ ఇది కాదా, ఇదా. సో ఆ ఒక లెవెల్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది మనకి. థ్యాంక్స్ టు ద ఎడిటింగ్ ప్యాటర్న్, ఎడిటర్ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. ఇంతసేపు మాట్లాడినా సరే చూసారా నేను విజయ్ సేతుపతి గురించి మాట్లాడలేదు. సో దిస్ మూవీ దో ఇట్ రివాల్వ్స్ అరౌండ్ విజయ్ సేతుపతి గారు, డెఫినెట్గా స్క్రీన్ ప్లే, స్టోరీ ఇలాంటి వాటికి మేజర్ ఇంపార్టెన్స్ ఉంది. సేతుపతి గారు యాజ్ యూజువల్ హీ డిడ్ హిస్ బెస్ట్. అండ్ సినిమాలో నాకు ఇంకొక బిగ్గెస్ట్ ప్లస్ ఏమనిపించిందంటే సినిమా కోర్ పాయింట్ ఒకటి అనుకున్నారు భయ్య, కానీ ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ ఎండింగ్కి వచ్చే వరకు కూడా ఆ కోర్ పాయింట్ ఏంటి అనేది మనకు రివీల్ చేయరు. బట్ స్టిల్ యాజ్ అన్ ఆడియన్గా మీరు ఎంగేజ్ అయి ఉంటారు, హుక్ అయి ఉంటారు కూడా. క్రెడిట్ వేర్ ఇట్స్ డ్యూ, డైరెక్టర్ షుడ్ గెట్ ద క్రెడిట్ ఫర్ దిస్. అలాగే స్టోరీ రైటింగ్ కూడా చాలా నీట్గా రాసుకున్నాడు. దిస్ ష్యూర్లీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూవీస్ ఆఫ్ సేతుపతిస్ కెరియర్. ఐ విల్ నాట్ సే ద క్యారెక్టర్ వైజ్, బట్ మూవీ వైజ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మోస్ట్ మెమరబుల్ మూవీ అనమాట. ఇలా ఒక ల్యాండ్ మార్క్ సినిమాలో ఆయన రోల్ అండ్ ఆయన ప్రయారిటీ ఎక్కువ ఉండేలాంటి రోల్ కాకుండా స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎడిటింగ్ ఇలా అదర్ టెక్నికాలిటీస్కి ఇంపార్టెన్స్ ఉండే ఒక సినిమా తీయడం, దాట్స్ వేర్ విజయ్ సేతుపతి హ్యాస్ గాట్ హిస్ విక్టరీ మ్యాన్. ఒక మెట్ ఎక్కేసారు అంతేనా ఈ సినిమాతో. సినిమాలో అనురాగ్ కశ్యప్, ఇంకొక 3 పోలీస్ క్యారెక్టర్స్ చేసిన యాక్టర్స్ అండ్ ఆల్సో సేతుపతి గారి కూతురుగా చేసిన క్యారెక్టర్, వీళ్ళవి మేజర్ రోల్స్ అండ్ దే డిడ్ డెలివర్ ద పర్ఫార్మెన్సెస్ టు ద పాయింట్. థ్రిల్లర్ జానర్లో ఒక టైట్లీ ప్యాక్డ్ స్క్రీన్ ప్లే రాసుకుంటే ఆడియన్స్ డెఫినెట్గా అలాంటి సినిమాలని నెత్తిన పెట్టేసుకుంటారు భయ్య. అండ్ దిస్ ఈజ్ వన్ సచ్ ఫిలిం. కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉంది, అది తప్పితే నో అదర్ కంప్లైంట్స్ యాట్ ఆల్. అండ్ వైలెన్స్ అన్నాను కదా అని చెప్పి ఏదో అర్థం లేని వైలెన్స్ కాదు. ఫైట్స్ ఆర్ వెరీ వెల్ కొరియోగ్రాఫ్డ్. ఫైట్స్లో కొంచెం న్యాచురాలిటీ అండ్ గోరీనెస్ ఉంటుంది. ఐ మీన్ తమిళ సినిమాల్లో మనం అది చూస్తుంటాం కదా, ఈ సినిమాలో కూడా అలా కొంచెం ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి డైరెక్టర్ ఇచ్చే ట్విస్ట్లు దీనమ్మ మైండ్ పోతుంది లోపల అని అనిపించకపోయినా, ఓ ఇదా జరిగింది, ఇంతవరకు నాకు అర్థం కాలేదు అది అని మాత్రం డెఫినెట్గా అనుకుంటాం. అండ్ సినిమాలో ఒక సటల్నెస్ ఉంటుంది అండ్ దాట్ విల్ పుల్ యూ ఇన్ టు ద ప్లాట్. మమతా మోహన్ దాస్ గారు ఒక గెస్ట్ రోల్లా చేశారు. బీజిఎం ఇస్ ఓకే అండ్ మిగతా అన్ని టెక్నికల్ డిపార్ట్మెంట్స్ కూడా వర్క్డ్ అవుట్ రియలీ వెల్. ఈ వీకెండ్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్, ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ఈ మహారాజా. సో దాట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. డూ స్టే ట్యూన్ ఫర్ ద రివ్యూ ఆఫ్ హరోం హరా. మహారాజా చూసారా? నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏమైనా మ్యాచ్ అయ్యాయా? అలా అయితే కనుక కోసంత లైక్స్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గురుగారు. థ్యాంక్ యూ.